అభివృద్ధి పనుల జాతర నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అధికారులు, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారు, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, అందరి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నిరంతరం కూడా అభివృద్ధి పనుల జాతర కొనసాగింపులో భాగంగా ఈరోజు భుజ్మియనూరులో మరో 10 లక్షల రూపాయలతో మనం ఈ యొక్క కర్మకత్తుల భవనానికి భారీగోడ నిర్మాణం. కొన్ని నెలల ముందే భుజ్మియనూరులో ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో కర్మకత్తుల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పూర్తయింది. ఆరో ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈరోజు మరో 10 లక్షల రూపాయలతో చుట్టూ భారీ గోడ నిర్మించుకొని పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నాం. భుజ్మియనూరు వాసులకి ఇది ఒక అత్యంత అవసరమైనటువంటి కర్మకత్తుల భవనం. అనేక సంవత్సరాలుగా ఈ యొక్క భవనం లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో గ్రామస్తుల కోరిక మేరకి దీన్ని ఏర్పాటు చేయటం, అవకాశం నాకు రావటం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా కూడా లోపల ఆ యొక్క ఏదైతే బావి ఉందో ఆ బావిని పూడిపించాలా, దానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పాం. అది కూడా త్వరలో చేయిస్తానని మాట ఇస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 25వ డివిజన్ భుజ్మియనూరులో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ సంబంధించినటువంటి పనులు కూడా, ఏదైతే 3 ఫేజ్ కరెంటు పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి మీకు తెలుసు. పండుగ పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. అంతేనా? పండుగ పోయిన తర్వాత ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. ఈ విధంగా డివిజన్ కార్పొరేటర్ గద్దిపూడి గిరి కానీ ఇతరత్ర నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక్క తాటి మీద ఉండి, ముఖ్యంగా నా ఉద్దేశం, ఓ శాసనసభ్యుడిగా నా ఆలోచన ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అర్హుడికి అందజేయటం, అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా